ఆ బావ చెప్పు. ఎరా ఏం చేస్తున్నావు? అదే సంక్రాంతి పండుగ దగ్గర ఉంది కదా, మన కోళ్ళకి నీళ్ళ పోతలు పోయింటున్నాను. ఆహా, నీకు విషయం చెప్పాలరా. ఏంటది? ఈ మధ్యన కొత్తగా అమ్మాయి పరిచయం అయిందిరా. ఏ ప్రతి వారం 10 రోజులకి ఫోన్ చేసి అమ్మాయి పరిచయం అయింది, ఆంటీ పరిచయం అయింది అంటావు. ఎలా బతుకు సిగ్గులేదా నీకు? పోరంబో కదా. వాళ్ళందరూ వేరు, ఈ అమ్మాయి వేరే. అంత బాగుంటది ఎట్రా? అయ్యి బాబు బాగుంటాం, చాలా సూపర్ ఉంటదిరా బాబు. అటు ట్రెడిషనల్ గా ఇటు పాష్ గా అదిరిపోద్ది, అంతే చాలా పద్ధతిగా మంచిగా ఉంటది తెలుసా. అంత పద్ధతి గల అమ్మాయి నీలాంటి పోరంబో కదా ఎలా పడింది బావా? నెత్తి మీద చెప్తాను చెప్పేదేనా మొత్తం. చెప్పు. అదేరా, ఆ అమ్మాయి ఎంత ఇచ్చినా నాకు సిగ్గేత్తలేదురా, అసలు కోపం కూడా వస్తలేదా. తప్పు నాది లేకపోతే నేనే సారీ చెప్తున్నాను రా తిరిగా. మొత్తానికి సిగ్గు శరం కూడా వదిలేసుకున్నావు బావ నువ్వు అయితే. మొత్తం వదిలేసాను రా అమ్మాయి దగ్గర, సిగ్గు సరే మొత్తం వదిలేనా. నోరు మీరా, ఇంట్లో వాళ్ళేమో బాగుపడమంటే పిచ్చుకొక్కలు అరుస్తావు. ఇప్పుడు అమ్మాయి వెనకాల ఊరకొక్కలా సొల్లుగా వచ్చుకుని తిరుగుతున్నావు. సిగ్గులేని బతుకుని ఏదో బతుకుని ఇదిని. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నాడు రా, ఫోన్లో ఫోన్ చేసి షేర్ చేసుకుంటుంటేనా. బావ ఊర్లో ఆట ఆడేటప్పుడు రూపాయి కోసం గాలి ఎగరేసి పక్కన బొమ్మ బోక్ అని అడుగుతాం. నిన్నైతే అడగక్కర్లేదు, ఖచ్చితంగా బోకే నువ్వు. అసలు నీతో మాట్లాడుతున్నాను చూడు, నా వాల్యూ పోతుంది.